నేను మీ గుమాకుల వీరబాబుని. ముందుగా పెద్దలందరికీ నమస్కారం. అలాగే ప్రియమైన సోదరీమణులకు కూడా నమస్కారం. విధుల నీతిలో 501 పాయింట్ ఏంటంటే, ఇతరులు ఏది చెప్పినా విశ్వసించకూడదు. ఇతరులు మన మంచి కోరి చెప్తున్నారా, చెడు కోరి చెప్తున్నారా, అది మంచిదా కాదా, చెడుదా అని నిర్ణయించుకుని అప్పుడు మనం ఆచరించాలి. అంతేగాని గుడ్డెత్తి చేలో పడినట్టు వ్యవహారం చేయరాదు. 502 స్త్రీలు గొప్ప మారణాయుధం వంటి వారు. అంత ప్రమాదకరంగా ఉంటారు కూడా. వాళ్ళు మంచిగా ఉంటే నిన్ను పైకి ఎత్తగలరు, బాగు చేయగలరు. లేదంటే పాతాళానికి తొక్కి నాశనం చేయగలరు. రెండింటికి సమర్థులు వారు. కాబట్టి జాగ్రత్తగా తెలివితో వ్యవహరించాల్సి ఉంటుంది. 503 తినటంలో నిదానం చూపటం ముఖ్యం. తినటంలో ఎప్పుడు నిదానంగా తినటం వల్ల శరీరానికి మంచి ఆరోగ్యం, బలం, శక్తి సమకూరుతాయి. సరిగ్గా జీర్ణం అవుతుంది. నిదానంగా నమిలి ఆహారం తినాలి. 504 తనని తాను అదుపులో ఉంచుకోలేనివాడు ఇతరుల మీద పెత్తనం చెలాయించాలనుకునేవాడు నష్టపోక తప్పదు. ముందు మనం అదుపులో ఉండాలి. నువ్వు అదుపులో ఉండి తర్వాత ఇతరులపై పెత్తనం చెలాయించాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు పెత్తనం చెలాయించకూడదు. ఎలా పడితే అలా. ఒక క్రమ పద్ధతి అవసరం. 505 రాజ్యభోగం శౌర్య పరాక్రమాల వల్లనే వస్తుంది. రాజ్యభోగం అనేది మనకున్న శౌర్యం, పరాక్రమం బట్టి మనకి అవి ప్రాప్తిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ 5 పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.